హలో ఎవరివన్, వెల్కమ్ టు వరండా రేస్. ఈ వీడియోలో మనం నెంబర్ ర్యాంకింగ్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ప్రీవియస్ వీడియోలో నెంబర్ ర్యాంకింగ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసాం. ఏం చెప్పానండి దాంట్లో, ఎప్పుడైనా ఒక పర్సన్ యొక్క కౌంటింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వచ్చినప్పుడు టోటల్ కౌంట్ ఏమవుతుందండి, బోత్ సైడ్స్ యాడ్ చేసి ఒక పర్సన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే అదే పర్సన్ని 2 టైమ్స్ చెప్తున్నాం కాబట్టి నీకు టోటల్ కౌంట్ వస్తుంది. సెకండ్ కేసులో మనం ఏం నేర్చుకున్నామమ్మా, టోటల్ పర్సన్ ఒక ఎండ్ పొజిషన్ ఇచ్చినప్పుడు అదర్ ఎండ్ కౌంటింగ్ ఏమవుద్దండి, టోటల్లోంచి ఒక పొజిషన్ సబ్స్ట్రాక్ట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ ఇంక్లూడ్ చేస్తే అదర్ ఎండ్ నుంచి కౌంట్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఓవర్ ల్యాపింగ్ నాట్ ఓవర్ ల్యాపింగ్ గురించి నేర్చుకుందామండి. సో ఎటువంటి డేటా ఇస్తాడు సార్ ఓవర్ ల్యాపింగ్ నాట్ ఓవర్ ల్యాపింగ్ క్వశ్చన్ కంటే, ఫస్ట్ డేటా చూడండి అన్న. డేటా గివెన్ ఏది ఇస్తాడంటే జాగ్రత్తగా చూడండి, ర్యాంక్ ఆఫ్ 2 పర్సన్స్ అంటే ఇద్దరు పర్సన్స్ యొక్క ర్యాంక్స్ని మెన్షన్ చేస్తాడండి. తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ద 2 పర్సన్స్. ఇప్పుడు చూడమ్మా, వీడి యొక్క ర్యాంకు మెన్షన్ చేస్తాడండి. వీడి లెఫ్ట్ హ్యాండ్ నుంచి చెప్తాడు, ఒకటి రైట్ హ్యాండ్ గురించి చెప్తాడు. సో వాడి యొక్క లెఫ్ట్ రైట్ హ్యాండ్ ద్వారా ఈ 2 పర్సన్స్ యొక్క ర్యాంక్స్ని మెన్షన్ చేస్తాడు. వీళ్ళ మధ్యనున్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ గురించి డిస్కస్ చేస్తాడు. అప్పుడు మనకి ఇలా కౌంట్ చేసినప్పుడు 2 పాసిబుల్ కేసెస్ వస్తాయండి. ఏ కేసెస్ అంటే, ఒకటి ఓవర్ ల్యాపింగ్ కేసు వస్తుంది, సెకండ్ వన్ అనేది నాన్ ఓవర్ ల్యాపింగ్ కేసు అంటే వస్తుందండి. నాట్ ఏ ఓవర్ ల్యాపింగ్ కేసు ఏంది, ఓవర్ ల్యాప్ కేసు ఏంది సార్ అంటే డిస్కస్ చేద్దాం. చూడమ్మా, నాట్ ఏ ఓవర్ ల్యాపింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే జాగ్రత్తగా చూడమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏదైతే ఉన్నారో ఇచ్చిన క్వశ్చన్లో వాటి యొక్క వాల్యూ పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, పొజిషన్ ఆఫ్ బి ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఇస్తాడు కదండి. మీకేం చెప్పాను, ఇద్దరు పర్సన్స్ యొక్క ర్యాంక్స్ మెన్షన్ చేస్తారన్నాను కదా బోత్ ఎండ్స్ నుంచి. వాటి యొక్క సమ్ వాల్యూ ఏదైతే ఉందో అది టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కన్నా తక్కువ ఉండాలి, లేకపోతే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఎక్కువ ఉండాలండి ఆ 2 పొజిషన్స్ కన్సిడర్ చేసినప్పుడు. అలా ఉంటే ఆ కండిషన్ ఏమవుతుందండి, నాట్ ఏ ఓవర్ ల్యాపింగ్ కేస్ అవుతుంది. అప్పుడు ఎలా చేస్తామంటే, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఫ్రమ్ ఎయిదర్ సైడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే టోటల్ కౌంట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఏబి యొక్క బోత్ సైడ్ పొజిషన్ యాడ్ చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కౌంట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారండి. లేకపోతే నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏబికి మధ్య ఎంతమంది ఉన్నారో కావాలి అంటే మీరు ఏం చేస్తారండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్లోంచి సమ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఫ్రమ్ ఎయిదర్ సైడ్ సబ్స్ట్రాక్ట్ చేసేస్తే బిట్వీన్ ఎంతమంది ఉన్నారో మనకు తెలుస్తుందండి. ఫస్ట్ మీకు క్వశ్చన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. In a row of 62 persons, Swati is 24th from left end of the row, Nelson is 20th from right end of the row. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడండి, 62 అనేది గ్రేటర్ దాన్ 24 ప్లస్ 20 కాబట్టి సో ఈ కండిషన్ ఏమవుతుందండి, నాట్ ఏ ఓవర్ ల్యాపింగ్ కండిషన్ అవుతుంది. అంటే ఓవర్ ల్యాప్ అవ్వరు. నీకు డయాగ్రమెటికల్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి అన్న. సో టోటల్ 62లో స్వాతి అనేది 24th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్, స్వాతి అనేది 24th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉంటారమ్మా, 23 మెంబర్స్ ఉంటారు. రిమైనింగ్ వాల్యూయే రాద్దామండి, ఇది రాయకండి అమ్మా, టైం వేస్ట్ మీకు. సో ఇనీషియల్గా ఎలా రాయాలో తెలిసినాయి కాబట్టి. తర్వాత నెల్సన్ ఈజ్ 20th ఫ్రమ్ రైట్ ఎండ్ అంటే నువ్వు తీసుకోవచ్చండి. ఇక్కడ నెల్సన్ అనేవాడు ఎప్పుడవుతుందమ్మా, 20th ఫ్రమ్ రైట్ ఎండ్. ఈ పర్సన్ ఎవడమ్మా, నెల్సన్. 20th ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ది రో అన్నాడంటే నెల్సన్కి రైట్లో ఎంతమంది ఉంటారు, 19 అవుతారు. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ది నెంబర్ అనేది దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి కండిషన్ ఏంటండి, నాట్ ఏ ఓవర్ ల్యాప్. ఇప్పుడు టోటల్ కౌంట్ చేస్తే నీకు టోటల్ వాల్యూ ఎంత రావాలండి, 62 రావాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అన్న, కౌంటింగ్ ఏమవుతుందో. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బిట్వీన్ పర్సన్స్ ఎంతమంది అంటే జాగ్రత్తగా చూడండి, 23 ప్లస్ 1 ఎంతమ్మా, 24. నెల్సన్ ప్లస్ 29 అంటే ఎంతమ్మా, 20. టోటల్ యాడ్ చేస్తే ఎంతండి, 44. ఇప్పుడు 44 కాస్త 62 అవుతే ఎంత వాల్యూ యాడ్ చేయాలండి, 4 కాస్త 0 అవ్వాలంటే 6 కలపాలి సార్, అప్పుడు 50 అవుతుంది. 50 కన్నా 12 ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారమ్మా, 18 అవుతారు. సో మీకు ఏం చెప్పాను ఫార్ములా ప్రకారం అంటే, ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే, బిట్వీన్ పీపుల్ కావాలంటే మీకు ఏం చెప్పానండి, టోటల్ పీపుల్లోంచి సమ్ ఆఫ్ దేర్ ఎయిదర్ సైడ్స్ని యాడ్ చేసి ఆ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేస్తే నీ క్వశ్చన్ కంప్లీట్ అవుద్ది. టోటల్ వాల్యూ ఎంత, 62. సో 62లోంచి సమ్ ఆఫ్ దోర్ సైడ్స్ ఎంత అవుతుంది, 44. 62లోంచి 44 తీసేస్తే నీకు బిట్వీన్ పీపుల్ వచ్చేస్తారండి. ఏదో ఇలా చేసుకోండి, లేకపోతే ఒక లైన్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి అమ్మా. నెక్స్ట్ కండిషన్, ఓవర్ ల్యాపింగ్ కేసు ఎప్పుడు ఉంటుంది సార్ అంటే జాగ్రత్తగా చూడమ్మా,
పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ రైట్ హ్యాండ్ అనేది గ్రేటర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే అదేమవుతుందండి ఓవర్లాప్ అవుతుంది. జాగ్రత్తగా చూడమ్మా, ఏ ప్లస్ బి యొక్క పొజిషన్ ఫ్రమ్ ఎయిదర్ సైడ్స్ అనేది లెస్ దెన్ ది టోటల్ వాల్యూ ఉంటే అదే కండిషన్ అమ్మా, నాట్ ఏ ఓవర్లాప్ కండిషన్. ఒకవేళ ఏ ప్లస్ బి అనేది గ్రేటర్ దెన్ టోటల్ వాల్యూ ఉంటే అదే కండిషన్ అవుతుందండి, ఓవర్లాపింగ్ కేస్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక క్వశ్చన్ చూస్తాం. ఇన్ ఏ రో ఆఫ్ 62 persons, స్వాతి ఈజ్ 36th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో, నెల్సన్ ఈజ్ 29th ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ది రో, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ దెమ్. అంటే డయాగ్రామ్ మనం బై మిస్టేక్ ఎలా చేస్తామంటే, సార్ తిన 36 ప్లస్ 30, ఈ వాల్యూ అనేది 29th అంటే ప్లస్ 28, ఈ బిట్వీన్ కౌంట్ చేస్తారండి. ఇలా అనేది టైం వేస్ట్ అయిపోద్ది మీకు. ఎందుకంటే కంపల్సరిగా ఈ పర్సన్తో మనకి ఓవర్లాప్ అయిపోతుంది, నాట్ ఏ ఓవర్లాప్ అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, జాగ్రత్తగా చూడండి అన్న, సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూ అనేది ఈ నంబర్ కన్నా గ్రేటర్ ఉంది కాబట్టి కండిషన్ ఏమవుతుందండి, ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే జాగ్రత్తగా చూడండి అన్న, ఓవర్లాప్ అవుతుందని ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వేంటమ్మా, ఇది ఓవర్లాప్ కండిషన్ అని తెలియాలండి. ఫస్ట్ స్వాతి గురించే మాట్లాడుతున్నాను. స్వాతి అనేది 36th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. స్వాతిని ఇక్కడ పెట్టానండి, జాగ్రత్తగా చూడండి. స్వాతి అనేది లెఫ్ట్ ఎండ్ నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడు, 36th ఉంది. అంటే స్వాతికి లెఫ్ట్లో 35 మెంబర్స్ ఉండాలి. సో స్వాతి అనేది ఒక పర్సన్, 36 మొత్తం కలిపితే నీకు ఎంత రావాలండి, 62 రావాలి. అంటే స్వాతికి రైట్లో ఎంతమంది రావాలో ముందు నువ్వు డిసైడ్ చేయాలండి. స్వాతికి రైట్లో ఎంతమంది వస్తారనేది నువ్వు డిసైడ్ చేయాలండి. సో ఎంతమంది వస్తారు జాగ్రత్తగా చూడండి నాన్న. స్వాతికి రైట్లో 62 మైనస్ ఆఫ్ 36 నాన్న. 62 మైనస్ ఆఫ్ 36 చేస్తే ఇక్కడ 12 మైనస్ 6 అనేది 6 అవుతుంది, 5 మైనస్ 3 అనేది 2 అవుతుంది. కాబట్టి స్వాతికి రైట్లో ఎంతమంది వస్తారమ్మా, 26 మెంబర్స్ వస్తారు. దాని తర్వాత కంటిన్యూ చేయండి అన్న. ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు కండిషన్ స్వాతిని కన్ఫర్మ్ చేసావు కాబట్టి నెల్సన్ కన్ఫర్మ్ చేయాలి. నెల్సన్ అనేవాడు 29th ఫ్రమ్ రైట్ ఎండ్. జాగ్రత్తగా చూడండి అన్న, రైట్ ఎండ్ అనేది ఇదే. ఏ పొజిషన్లో ఉండాలి, 29th పొజిషన్లో ఉండాలి. అంటే జాగ్రత్తగా చూడండి అన్న, 26, 27, 28, 29th పొజిషన్లో ఇక్కడ ఎవరు వస్తారండి, నెల్సన్ వస్తాడు. ఇది నీ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ దెమ్ అన్నాడు. ఇప్పుడు చూడమ్మా, స్వాతికి నెల్సన్కి మధ్యలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అండి, ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉన్నాడు. చూడండమ్మా, ఓవర్లాపింగ్కి నాన్ ఓవర్లాపింగ్కి కేస్ అనేది ఇలా డిఫైన్ అవుతుంది. సో బిట్వీన్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ అవైలబుల్ అంటే ఆన్సర్ ఎంత పడుతుందండి, 1 అవుతుంది. మరలా చెప్తున్నాను చూడండి అన్న, ఫస్ట్ ఓవర్లాప్ నాన్ ఓవర్లాప్ నువ్వు ఐడెంటిఫై చేయి. ఓవర్లాప్ అని తెలిసినప్పుడు అర్థం ఏంటంటే కంపల్సరీగా స్వాతి నెల్సన్ అనేది క్రాస్ అవుతారు అనేది నీకు తెలియాలి నాన్న. ఫస్ట్ ఏదో ఒక కండిషన్ తీసుకోండి. స్వాతి 36th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ నుంచి 27th పొజిషన్లో ఉంటాడు. ఎందుకంటే టోటల్ కౌంట్ 62. స్వాతిని కాన్స్టెంట్ చేసుకొని లెఫ్ట్లో 35 మెంబర్స్ ఉన్నారు, రైట్లో 26 మెంబర్స్ ఉన్నారు. టోటల్ స్వాతిని ఇంక్లూడ్ చేస్తే 62 మంది అయ్యారు. ఇప్పుడు స్వాతి యొక్క రైట్ ఎండ్ తెలిసింది, లెఫ్ట్ ఎండ్ తెలిసింది. ఇప్పుడు నెల్సన్ యొక్క రైట్ ఎండ్ నుంచి ఎన్నో పొజిషన్ అని చెప్పాడు, 29th పొజిషన్ అని చెప్పాడు. సో ఈ వీళ్ళు 26 మంది, 27th వీడ్ అవుతాడు, 28th వీడ్ అవుతాడు, 29th వీడ్ అవుతాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారండి, 1 మెంబర్ అవుతారు. నెక్స్ట్ వన్, ఇన్ ఏ రో మనీ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్, రాజీవ్ ఈజ్ 9th ఫ్రమ్ రైట్ ఎండ్. What is the Rajiv rank from left end of the row if there are 4 students between Mani and Rajiv అన్నాడు. జాగ్రత్తగా చూడమ్మా, ఇచ్చిన కండిషన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తానండి. ఇన్ ఏ రో మనీ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. మనీ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అంటే మనీకి ముందు 14 మెంబర్స్ ఉన్నట్టు లెఫ్ట్లో. తర్వాత రాజీవ్ ఈజ్ 9th ఫ్రమ్ రైట్ ఎండ్. రాజీవ్ ఈజ్ 9th ఫ్రమ్ రైట్ ఎండ్. ఒకటి చూడమ్మా, రాజీవ్ అనేవాడు 9th ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నాడండి. 9th అన్నాడు కాబట్టి రైట్లో రాజీవ్కి 9 మెంబర్స్ ఉన్నట్టు. దెన్ వాట్ ఈస్ ద రాజీవ్ ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో. రాజీవ్ యొక్క ర్యాంక్ లెఫ్ట్ ఎండ్ నుంచి ఎంత. తర్వాత ఏమన్నాడు, ఇఫ్ దేర్ ఆర్ 4 స్టూడెంట్స్ బిట్వీన్ మనీ అండ్ రాజీవ్. సో రాజీవ్కి రవికి మధ్య నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి, 4 స్టూడెంట్స్ అని చెప్పాడు. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా, బిట్వీన్ దెర్ ఇస్ ఏ 4 పర్సన్స్.
ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, రాజీవ్ యొక్క ర్యాంక్ ఎక్కడి నుంచి అడిగాడు జాగ్రత్తగా చూడమ్మా. ఫైండ్ ద రాజీవ్స్ ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ నుంచి రాజీవ్ ర్యాంక్ కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, వీళ్ళు 14 మెంబర్స్, మనీ అనేవాడు ఒక పర్సన్, 4 అనేది యాడ్ చేస్తే మొత్తం కౌంట్ ఎంత అవుతుందండి? 19 మెంబర్స్ అవుతారండి. 19 మెంబర్స్ రాజీవ్కి లెఫ్ట్లో ఉన్నారు. రాజీవ్ని కలపాలి కాబట్టి నీ ఆన్సర్ ఎంత అవుతుందండి? 20th ర్యాంక్ ఫ్రమ్ విచ్ సైడ్ అండి? లెఫ్ట్ ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 20th అనే ఆప్షన్ చూసుకొని చాలామంది ఆన్సర్ రైట్ పెట్టేసుకుంటారండి. కానీ గుర్తుపెట్టుకోండి అన్న, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ తెలియదు కాబట్టి ఇది ఓవర్ ల్యాపింగా నాన్ ఓవర్ ల్యాపింగా కండిషన్ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా చూడమ్మా, ఇది నాట్ ఏ ఓవర్ ల్యాప్ కండిషన్లో చేశాను. ఓవర్ ల్యాప్ కండిషన్ ఫ్రేమ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తామంటే కండిషన్ నెంబర్ 1 అన్ని కండిషన్ సాటిస్ఫై చేయాలి నాన్న. మనీ అనే ర్యాంక్ లెఫ్ట్ ఎండ్ నుంచి ఎన్నో పొజిషన్లో చెప్పాడు? 15th. అంటే మనీకి ముందు 14 మంది ఉన్నారండి. తర్వాత ఏంటి? బిట్వీన్ కండిషన్ చూద్దామండి. మనీకి రాజీవ్కి మధ్య 4 ఉండాలంటే జాగ్రత్తగా చూడన్నా, మనీకి రాజీవ్కి మధ్య 4 ఉండాలంటే చూడమ్మా, 1 2 3 4 అంటే ఇక్కడ ఎవరు వస్తారండి? పక్కగా రాజీవ్ వస్తాడండి. కండిషన్ సాటిస్ఫై చేసినా లేదో చూడండి, రాజీవ్ అనేవాడు ఇక్కడ వస్తాడు. తర్వాత కండిషన్ ఏమి ఇచ్చాడు అన్న? రాజీవ్ ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో కనుక్కోవాలి. రాజీవ్ ర్యాంక్ 9th ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నాడండి. ఆల్రెడీ రాజీవ్ ర్యాంక్ రైట్ నుంచి 9th ర్యాంక్ కాబట్టి ఒకసారి చూసుకో చూడమ్మా, 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ ఎన్నో ర్యాంక్ అని చెప్పాడండి? 9th ర్యాంక్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అన్న, రాజీవ్ యొక్క ర్యాంక్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత అని అడిగాడు అన్న. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత అంటే జాగ్రత్తగా చూడండి, మనీకి లెఫ్ట్లో 14 మెంబర్స్ ఉన్నారు. మనీకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారండి? 14 మెంబర్స్ ఉన్నారు. జాగ్రత్తగా చూడండి అన్న. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 14లో 1 2 3 4 5 మెంబర్స్ తీసేస్తే 14 నుంచి 5 తీసేస్తే ఎంతమంది ఉంటారండి? ఓన్లీ 9 మెంబర్సే ఉంటారు. అంటే రాజీవ్కి లెఫ్ట్లో 9 మెంబర్స్ ఉన్నారు. రాజీవ్ పర్సన్ని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి నీ ఆన్సర్ ఎంత అవుతుందండి? 10th పొజిషన్ ఫ్రమ్ ఏ ఎండ్ అవుతుందండి? లెఫ్ట్ ఎండ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 20th పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్, 10th పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అనేది నువ్వు చెప్పలేవు కాబట్టి నీ ఆప్షన్ కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. సార్ ఇక్కడ నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం నేర్చుకోవాలంటే జాగ్రత్తగా చూడండి అన్న. సార్ టోటల్ లేనప్పుడు నాకు 2 కేసెస్ వచ్చినాయి అని ఎలా తెలుస్తాయి అనే దానికి మీకు ఒక పాయింట్ చెప్తున్నాను చూసుకోండి అమ్మా. నువ్వు క్వశ్చన్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నావో దాన్ని నేను ప్రైమరీ స్టేట్మెంట్ అంటాను. నువ్వు క్వశ్చన్ ఏదైతే స్టార్ట్ చేసావో దాన్ని నేను ప్రైమరీ స్టేట్మెంట్ అంటాను. ప్రైమరీ స్టేట్మెంట్ అనేది బిట్వీన్ వాల్యూ కన్నా, గుర్తుపెట్టుకున్నాను, ప్రైమరీ స్టేట్మెంట్ అనేది బిట్వీన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది అంటే కంపల్సరిగా మనకి 2 కేసెస్ ఫ్రేమ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి అన్న, ప్రైమరీ వాల్యూ అంటే 14 అనేది ఈ బిట్వీన్ 4 వాల్యూ కన్నా గ్రేటర్ ఈక్వల్గా కూడా ఉన్నా అవ్వదండి. గ్రేటర్ ఉంటేనే కంపల్సరీగా మనకి ఓవర్ ల్యాపింగ్ అండ్ నాన్ ఓవర్ ల్యాపింగ్ కేసెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి అన్న. సో నాన్ ఓవర్ ల్యాపింగ్లో నీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ కౌంట్ అండి. గుర్తుపెట్టుకోండి అన్న, నీకు నాట్ ఏ ఓవర్ ల్యాప్ కండిషన్లో వచ్చే ఆన్సర్ ఏంటండి? మాక్సిమం నెంబర్. అండ్ ఓవర్ ల్యాప్ కండిషన్లో వచ్చే ఆన్సర్ ఏంటమ్మా? మినిమం నెంబర్. ఎందుకంటే మీకు అడుగుతారండి ఒక్కోసారి వాట్ ఈస్ అ మాక్సిమం స్ట్రెంత్ అండ్ వాట్ ఈస్ అ మినిమం స్ట్రెంత్ అని. ఇప్పుడు జాగ్రత్తగా చూడండమ్మా, నీకు అర్థం కావాల్సింది ఏంటంటే నాన్ ఓవర్ ల్యాపింగ్ కౌంటింగ్లో మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ వాల్యూ వస్తుంది, ఓవర్ ల్యాపింగ్ కండిషన్లో మినిమం నెంబర్ వస్తుంది. టోటల్ లేనప్పుడు కేసెస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ప్రైమరీగా తీసుకున్న న్యూమరికల్ ఏదైతే ఉందో అది బిట్వీన్ వాల్యూ కన్నా గ్రేటర్ ఉంటే కంపల్సరీగా 2 కేసెస్ వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ నీకు తెలియాలండి. సీ ద నెక్స్ట్ వన్. ఇన్ ఏ రో ఆఫ్ 13 బాయ్స్ ఈ టోటల్ వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి నో ప్రాబ్లం. కార్తీ ఈజ్ 4th టు ది రైట్ ఆఫ్ కునల్ ఇఫ్ కునల్ ఈజ్ 19th ఫ్రమ్ రైట్ హ్యాండ్. ఒకసారి చూడండి అమ్మా, కునల్ అనేవాడు 19th ఫ్రమ్ రైట్ ఎండ్ అంటే కునాల్కి రైట్లో 18 మంది ఉన్నట్టండి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అమ్మా? 35 అండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అన్న, కునాల్తో కలిపి 19, కునాల్కి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారంటే అర్థమే అవుతుందండి? 35లోంచి 19 తీసేయండి అమ్మ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 18 + 1 19, 19 + 1 19 + 1 చేస్తే 20, ఎక్స్ట్రాగా 15 ఉంది కాబట్టి కునాల్కి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారమ్మా? 16 మంది ఉన్నారు. ఫస్ట్ అది డిసైడ్ చేసాం. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు? కార్తీ ఈజ్ 4th టు ది రైట్ ఆఫ్ కునాల్. కార్తీ అనేవాడు 4th రైట్ టు ద కునాల్ అన్నాడండి. జాగ్రత్తగా చూడండి, కార్తీ ఈజ్ 4th టు ది రైట్ ఆఫ్ కునాల్ అంటే చూడండి అమ్మా, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్,
ఫోర్త్ రేట్, ఎగ్జాక్ట్గా ఫోర్త్ రేట్లో ఎవరు ఉన్నారండి? కార్తీ ఉన్నాడండి. అది అర్థం అమ్మ. కార్తీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ కునాల్. అంటే కునాల్ ప్లేస్ వదిలేసి ఎగ్జాక్ట్గా ఫోర్త్ కౌంట్లో నువ్వు కార్తీని పెట్టాలి. దెన్ వాట్ ఈస్ ద కార్తీ పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్? లెఫ్ట్ ఎండ్ నుంచి కార్తీ యొక్క పొజిషన్ ఎంత అని అడిగాడు నాన్న. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ 16 మందిలో 1 2 3 4 మెంబర్స్ ఉంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 12 మెంబర్స్ ఉంటారు. జాగ్రత్తగా చూడండి అన్న. కార్తీ కునాల్ యువతలకి 16 మంది ఉన్నారు. కార్తీని ఇంక్లూడ్ చేస్తే ఈ టోటల్ కౌంట్ అనేది 4 అవుతాయి. ఈ వాల్యూ ఎంత అవుతుందండి? 12 మెంబర్స్ అవుతారు. ఇప్పుడు కార్తీ యొక్క పొజిషన్ ఇంక్లూడ్ చేసి చెప్పాలి కాబట్టి నీ ఆన్సర్ ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్గా 13th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అవుతుంది. ప్రాపర్గా లైన్ రిప్రజెంట్ చేస్తే నీ ఆన్సర్ని ఈజీగా చెప్పగలమండి. సో లెఫ్ట్ ఎండ్ నుంచి వీడి యొక్క పొజిషన్ ఎంత అవుతుందమ్మా? 13th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అవుతుంది. See the next question. In a row of boys facing north, P is 21st from right end. ఒకసారి చూడమ్మా. P is 21st from right end. అంటే Pకి రైట్స్లో ఎంతమంది ఉన్నారండి? 20 మెంబర్స్ ఉన్నట్టేనండి. అండ్ R is 26th from left end. R is 26th from left end. సో R is 26th from left end. ఇదేం కేసు అండి? నాట్ ఏ ఓవర్లాపింగ్ కేసు చేసుకున్నామండి. తర్వాత ఏమన్నాడు? Q is 4th to the right of P. Q is 4th to the right. జాగ్రత్తగా చూడన్నా. Q 4th రైట్, ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని క్లియర్గా చెప్పాడు కాబట్టి 4th రైట్ కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ అండి. ఫోర్త్ రైట్ ఎలా రావాలన్నా? ఫోర్త్ రైట్లో ఎవరు రావాలి? Q రావాలి. తర్వాత ఎండ్ అన్నాడంటే మళ్ళీ ఎవరి గురించి చెప్తున్నాడు? Q అనేవాడు రావాలి. Q అనేది 5th టు ది లెఫ్ట్ రావాలి. Q అనేది లెఫ్ట్ ఎవరు రావాలమ్మా? ఆర్కి లెఫ్ట్ రావాలి. కానీ ఆర్కి రైట్ సైడ్ వచ్చింది కాబట్టి నాట్ ఏ ఓవర్లాపింగ్ కేస్ అనేది అవ్వదు. అది నీకు తెలియాలండి. సో ఇప్పుడు నాట్ ఏ ఓవర్లాప్ కేస్ అవ్వట్లేదు కాబట్టి మనం ఓవర్లాప్ కేస్ గురించి మాట్లాడదామండి. ఓవర్లాప్ కేస్ ఏం చెప్తుందో చూడమ్మా. ఫస్ట్ పీని కాన్స్టెంట్ చేసుకొని కరెక్ట్గా ఫోర్త్ రైట్లో క్యూని పెడతానండి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. ఫోర్త్ రైట్లో ఎవరు రావాలండి? నాకు ఎగ్జాక్ట్గా Q రావాలి. ఎందుకంటే ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని క్లియర్గా చెప్పాడు కాబట్టి. తర్వాత ఎండ్ అంటే అర్థం ఏంటమ్మా? మరలా ఈ ఎండ్ ప్లేస్లో ఎవరిని రిప్రజెంట్ చేస్తామండి? Qనే రిప్రజెంట్ చేస్తాం. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు Q ఈజ్ 5th టు ది లెఫ్ట్ ఆఫ్ R. Q 5th లెఫ్ట్ రావాలండి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, ఫిఫ్త్ లెఫ్ట్. ఫిఫ్త్ లెఫ్ట్ ఎవరికి రావాలండి? Rకి రావాలి నాన్న. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ఈ కండిషన్ రాశాను. Q ఈజ్ 4th టు ది రైట్ ఆఫ్ P అండ్ Q ఈజ్ 5th టు ది లెఫ్ట్ ఆఫ్ R. ఇప్పుడు అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ రాయండి. P ఈజ్ 21st ఫ్రమ్ రైట్ ఎండ్ అండి. P ఈజ్ 21st ఫ్రమ్ రైట్ ఎండ్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇంకా ఎక్స్ట్రా ఎంతమంది ఉన్నారండి? 11 మెంబర్స్ ఉంటారు. తర్వాత ఏమన్నాడు? R ఈజ్ 26th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అన్నాడండి. R ఈజ్ 26th అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఎక్స్ట్రాగా ఎంతమంది ఉన్నారమ్మా? 26th కాబట్టి 16 మెంబర్స్ ఉంటారండి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? 16 ప్లస్ వీళ్ళ మొత్తం 10 మెంబర్స్ ప్లస్ 11 మెంబర్స్. కాబట్టి నీ ఆన్సర్ ఎంత అవుతుందండి? 26. 36 ప్లస్ 1 ఎంత అవుతుందమ్మా? 37 మెంబర్స్ అవుతారు. జాగ్రత్తగా చూడండి అన్న. ఈ పర్టికులర్ కండిషన్ ద్వారానే ఇది ఓవర్లాపింగ్ కేసా నాట్ ఏ ఓవర్లాపింగ్ కేసా అనేది తెలిసింది. దాన్ని బట్టి నువ్వు ఆన్సర్ని ఈజీగా డిఫైన్ చేయగలవండి. సో త్రూఅవుట్ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఓవర్లాపింగ్ అండ్ నాట్ ఏ ఓవర్లాపింగ్ అంటే సైడ్స్ ఆఫ్ బోత్ అంటే ఈ బోత్ సైడ్స్ నుంచి వాటి యొక్క పొజిషన్ వాల్యూ అనేది గ్రేటర్ ఉంటే, జాగ్రత్తగా చూడండి అన్న, గ్రేటర్ దెన్ ది నెంబర్ అంటే గివెన్ నెంబర్ టోటల్ నెంబర్ ఉంటే ఆ కండిషన్ ఏమవుతుందండి? ఓవర్లాపింగ్ అవుతుంది. ఒకవేళ బోత్ సైడ్స్ యొక్క సమ్ వాల్యూ టోటల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే నీకు ఆన్సర్ ఏమవుతుందమ్మా? నాట్ ఏ ఓవర్లాపింగ్ అవుతుంది. సో ఓవర్లాపింగ్లో ఎప్పుడు నీకు మినిమం నెంబర్ ఆఫ్ కండిషన్స్ వస్తాయి, నాట్ ఏ ఓవర్లాపింగ్లో నీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఓవర్లాపింగ్ నాట్ ఏ ఓవర్లాపింగ్ కండిషన్స్ టోటల్ వాల్యూ ఇవ్వలేనప్పుడు ఎలా చేస్తాం సార్ అంటే మీకు ఏం చెప్పానండి? ప్రైమరీ న్యూమరికల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది బిట్వీన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే మనకి అది మినిమం వచ్చిందో మ్యాక్సిమం వచ్చిందో తెలుస్తుందండి. అంటే రెండు కేసెస్ వస్తాయా లేదా అనేది టోటల్ వాల్యూ ఇవ్వలేనప్పుడు ఎలా తీసుకోమన్నానండి? ఫస్ట్ న్యూమరికల్ పార్ట్ ఏదైతే ఉందో అది బిట్వీన్ వాల్యూ న్యూమరికల్ కన్నా ఎక్కువ ఉండాలి. ఈక్వల్గా ఉన్నా కూడా సెకండరీ కేసు రాదనన్న. సో అలా అయినప్పుడే మనకి మినిమం మ్యాక్సిమం అంటే ఓవర్లాపింగ్ నాన్ ఓవర్లాపింగ్ అనేది తెలుస్తుందండి. సో అదే మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కౌంట్ చేసాం, లేకపోతే నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బీని కౌంట్ చేసాం.
సో ఈ మోడల్లో మీరు మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మినిమం కౌంటింగ్, మ్యాక్సిమం కౌంటింగ్. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఆప్షన్లో కెనాట్ బి డిటర్మైన్ ఉంటుందండి. ఎందుకు కెనాట్ బి డిటర్మైన్ ఉంటుంది? ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ ద కేస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఓవర్లాపింగ్ ఆర్ నాట్ ఏ ఓవర్లాపింగ్. అది డిసైడ్ చేస్తేనే నువ్వు ఆప్షన్ పెట్టగలవు, లేకపోతే ఆప్షన్ని పెట్టలేవండి. థ్యాంక్ యూ అండి.